ఇవాళ హిందూ పేపర్లో ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్, ఇది అందరికీ తెలిసినదే. అదేంటంటే మొన్న మధ్యన తెలిసి 2-3 రోజుల కిందట మ్యాక్సిమం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కేరళలో ఒక బస్సులో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. ఆ వ్యక్తి వెనకాల ఒక అమ్మాయి ఉంది. ఆ క్రౌడెడ్ బస్సులో తెలుసో తెలియకో ఇంటెన్షన్గాను అన్ఇంటెన్షన్గాను అసలు అయిందో కాలేదో మొత్తం మీద ఆమె ప్రైవేట్ పార్ట్స్ని తాకిన ఆ అబ్బాయి, ఆ పురుషుడు, నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి, దాన్ని ఆమె వీడియో తీసిన దాన్ని అప్లోడ్ చేసిన దాన్ని మనకి సోషల్ మీడియాలో చూశారు. ఇంకా సోషల్ మీడియాలో వీర దేశభక్తులు, వీర అత్యద్భుతమైన స్త్రీవాదులు, అత్యద్భుతమైన మానవతావాదులు అసలు ఈ సమాజంలో తాము ఒక్క తప్పు చేయలేదు, ఎవడు ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తాడో ఆ తప్పుని చేయి పట్టుకుని చూపుడు వేలుతో చూపించగలిగిన మహా ధీరులు, ఆడా ప్లస్ మగ ధీరులు, వీళ్ళందరూ కలిసి ట్రైలింగ్ అందుకే నేను దీనికి యాక్చువల్గా పెట్టిన పేరు ట్రయల్ బై సోషల్ మీడియా. ఇవాళ అసలు కోర్టులు, జడ్జిలు, ఈ రిమాండ్లు, రిపోర్టులు, ఎఫ్ఐఆర్లు, పోలీసులు అబ్బే అక్కర్లేదు, సోషల్ మీడియాయే. అందరం రెచ్చిపోయి చేస్తాం. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్లా ఉండు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేయం. అందుని తాము తప్పు చేసినా చేయకపోయినా చేయనట్టుగా నటిస్తాం, చేస్తాం, సమాజానికి చెప్పం. ఇలాంటి బ్యాచ్ అందరూ కలిసి ట్రయల్ చేసినప్పుడు ఆ 42 ఏళ్ల పురుషుడు ఆత్మహత్య చేసుకున్న వైనం. దీన్ని యాక్చువల్గా ఒక ఫుల్ పేజ్గా రాయడం మాత్రమే హిందూలో కాదు. ఇప్పుడు కేరళలో మగవాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ఏదో అట్టపెట్టెల్ని అడ్డం పెట్టుకొని, లేదా ఏమైనా కొన్ని పేపర్ని అడ్డం పెట్టుకుని, అంటే స్త్రీల పక్కన నిలబడాలంటే ఇలా ఏదైనా అడ్డం పెట్టుకుని, లేదా చుట్టూ ఒక గోడ కట్టుకుని అన్నట్టుగా ఒకానొక నిరసన వ్యక్తం చేయడం అనేది మామూలుగా క్యాజువల్గా కాదు. దీంట్లో ఒక 3 కోణాలు ఉన్నాయి. కోణం నెంబర్ 1, నిజంగానే మన సమాజంలో కొన్ని వందల సంవత్సరాల పాటు స్త్రీని అణచివేసిన మాట మాత్రం వాస్తవం. స్త్రీని శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా అంటే ఇంటెలెక్చువల్ పరంగా ఆమెను కించపరిచిన మాట వాస్తవం. ఆమెను ఒక అంగడి వస్తువుగా చూసిన మాట మాత్రం వాస్తవం, నో డౌట్. అది తప్పే. కానీ దాని వెనకాల పురుషహంకార ధోరణి ఎంత ఉందో, సామాజిక పరమైన పరిస్థితులు, ఇతరత్ర పరిస్థితులు అన్నీ ఉంటాయి. అది పక్కన పెడదాం. బట్ ఇది కోణం నెంబర్ 1. అందుకని భారతదేశాన్ని, అంటే మనం ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంకొంచెం అడుగులు మనం ముందుకు వేసిన తర్వాత గత 15-20 సంవత్సరాల కన్నా ముందు, ముఖ్యంగా 1980లు 90ల ప్రాంతంలో స్త్రీలకు పరిరక్షణకు సంబంధించిన అనేకమైన చట్టాలు మనం తెచ్చుకున్నాం. మనకి 498A అని ఒకటి చాలా 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 మిస్యూజ్ చేయబడి, ఆ తర్వాత ఇవాళ అంటే ఒకానొక సందర్భంలో ఒక మాట చెప్పాలంటే స్త్రీని పరిరక్షించేందుకు తెచ్చుకున్న చట్టాలన్నీ మిస్యూజ్ చేయబడిన కోణం. అంటే ఎవరినైతే మనం కాపాడాలనుకున్నామో వారు దాన్ని దుర్వినియోగపరిచిన ఒక కోణాన్ని సమాజం చూసింది. ఇంకా రెండవది ఏంటంటే ఇవాళ సమాజంలో చేతనత్వం అనేది పెరిగింది. సోషల్ మీడియా, ఏ సోషల్ మీడియా వల్ల అయితే ప్రమాదాలు ఉన్నాయో ఆ సోషల్ మీడియాలోనే మళ్ళీ గొంతెత్తి మాట్లాడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రైమ్ మీడియాలో దొరకని ప్లేస్. అందుకని ఇవాళ స్త్రీ వల్ల పురుషుడికి కలుగుతున్న ఇబ్బందుల్ని పురుషుడు గొంతెత్తి చెప్పడం అనేది ప్రారంభించారు. 3వ కోణం వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఎవరో మన క్యారెక్టర్ని నిర్ధారిస్తుంటే మనం కుమిలిపోవాల్సిన అవసరం లేదని ఇవాళ సమాజంలోని కొంత బలహీన మనస్కులకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలా కనుక సమాజానికి చెప్పి ఉంటే ఇతని పేరు కావాల్సి చదవటం లేదు పేపర్లో ఉన్నప్పటికీ, ఈ 42 ఏళ్ల పురుషుడు నేను చెయ్యని తప్పుకి ఒక స్త్రీ నా మీద నింద మోపిందే, సమాజంలో సోషల్ మీడియా అనే బహుముఖ ప్రపంచంలో నన్ను పొత్తిగా దోషిని చేసి ఒక స్త్రీలోనుడు ఇలాంటి పదాలతోటి కూడిన వ్యాఖ్యలు చదివి నేను ఇక భరించలేను అని ఆత్మహత్య చేసుకునేంత బలహీన మనసుకు రావడం మాత్రం సరిగ్గా అక్కడ అలాంటి వారికి అబ్బెబ్బే నువ్వేమి చేస్తావు నేరం,
నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా అని ధైర్యం చెప్పాల్సిన అవసరం కూడా ఇదే సమాజానికి ఇవాళ ఉంది. గురవింద ఈ సమాజం పరనింద దాని నైజం, తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం. సీసీ కెమెరాలున్నాయి, ఎవరో ఒక అమ్మాయి పెడితే రండి నేను కనుక తప్పు చెయ్యకపోతే ధైర్యంగా ఎదుర్కొందాం అనే ఒకనొక ఆత్మవిశ్వాసం కూడా ఇవాళ ఉండాల్సిన అవసరం ఉంది. ఇదంతా కలిపి ఎవరికి నష్టం అంటే మళ్ళీ స్త్రీలకే నష్టం. ఆడవారి డ్రెస్సుల గురించి వాళ్ళ వ్యాఖ్యానం చేసే స్థాయి. నిజానికి ఆమెకు ఒక స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛను హరించేస్తాయి. మినిస్ట్రల్ లీవ్ లాంటి వాటిల్లోంచి మళ్ళీ తిరిగి ఆమెని ఒకనొక తిరోగమన దిశలోకి నెట్టే ఒకనొక ప్రమాదం. ప్రతి స్త్రీని అయితే దొంగగా, అయితే ఒక వస్తువుగా, అయితే ఒక అందంగా మాత్రమే చూసే ఒకనొక కుసంస్కారపు పురుషుల్ని మళ్ళీ మనం తయారు చేసుకునే ఒకనొక ప్రమాదం ఇన్ని ఉన్నాయి. ఎవరి బాధ్యులు? మనమే. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది కామెంట్ చేసే ఒకనొక మహా గొప్ప ధీరులారా మారదాం. ఎవరిని కామెంట్ చేసే ముందు మన బతుకేంటో చూసుకుందాం, ఎక్కడికి పోతున్నాం మనం ఆలోచిద్దాం. సెల్ ఫోన్ అందరి చేతిలో ఉంటుంది. ఏవో ఉంటాయి కదా సర్వీస్ ప్రొవైడర్స్, జియోను ఇంకొకటో ఒక 200-300 వేసుకుంటే నెలంతా ఫ్రీ. ఇంకా యూట్యూబ్ ఫ్రీ, ఫేస్బుక్ ఫ్రీ, ట్విట్టర్ ఫ్రీ, ఇన్స్టా ఫ్రీ. ఫ్రీగా వచ్చే వీటిల్లో నువ్వు కామెంట్ ఫ్రీగా చేయొచ్చు కదా అని అనుకుంటే ఎవరికి నష్టం? సమాజానికి నష్టం. అంత మాత్రమే కాదు, నీకు నష్టమే. విలువైన నీ సమయాన్ని వాడిని కామెంట్ చేసి వీడిని కామెంట్ చేసి ఎందుకు చేయాలి అసలు? అదేదో నీ ప్రొడక్టివ్ టైంగా వాడుకోవచ్చు కదా, నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా. నువ్వు పాడైపోతున్నావు, సమాజాన్ని పాడు చేస్తున్నావు. అత్యంత కష్టపడి సంపాదించుకున్న ఏ స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, హక్కులు, ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవాలు ఉన్నాయో అవన్నీ గోదట్లో కలిపేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మిస్యూజ్ ఆఫ్ ద సిస్టమ్ కావచ్చు, మిస్యూజ్ ఆఫ్ ద మీడియా కావచ్చు. మన వ్యూస్ కోసం, మన స్వార్థాల కోసం వాళ్ళెవరినో బలి చేసే ఒకనొక పరిస్థితి కనుక ఉంటే నువ్వు చేసే ఒక పని మొత్తం నీ జాతికంతటికి వస్తుంది. అది స్త్రీ అయితే స్త్రీ జాతికంతటికి వస్తుంది, పురుషుడైతే పురుష జాతికంతటికి వస్తుంది, పలానా ప్రాంతమైతే ప్రాంతానికి అంతటికి వస్తుంది. అలా అంటగట్టకూడదని సమాజంలో ఉన్న చాలామంది అనుకోకపోవడం ఒక దురదృష్టం అయినప్పటికీ అంటగడుతూ ఉంటాం. ఎవరో ఒక ఆయన భార్యను చంపాడు అనుకుందాం, వెంటనే పురుష దురహంకార పురుష జాతి స్టార్ట్ చేస్తాం మనం. ఎవడో ఒక మగాడు చేసిన దాన్ని మగాళ్ళందరికీ ఎలా పెడతాం? వెంటనే ఒక అమ్మాయి ఒక భర్తను కనుక చంపితే భర్తను చంపుతున్న భార్యలు స్త్రీలో అదేంటిది? డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక ఒక అమ్మాయి దొరికితే అమ్మాయిలందరూ అది ఎలా అంటావు? ఈ అందరూ చెడిపోతున్నారు, అందరూ దొంగలే, అందరూ హంతకులే. ఇది ఎలా చెప్పగలం మనం? తప్పు కదా అది. జనరలైజేషన్ చేయడం తప్పు కదా అది. అలా అనుకుంటే దేశంలో మగాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోవాలి, ఆడవాళ్ళందరూ మంచివాడు అయిపోవాలి, పలానా కులం వాళ్ళందరూ మంచివాడు అయిపోవాలి, పలానా కులం వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోయారు. కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట, స్త్రీ పేరిట, పురుషుడి పేరిట, వయసు పేరిట ఎక్కడికి పోతున్నాం మనం? బహుశా నాకు తెలిసి ఇలాంటి వీడియోల్ని పెద్దగా ఎవరో చూడరు, అందుకని వీటికి వ్యూస్ కూడా తక్కువ వస్తాయి. వ్యూస్ ఎలాగో తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి మాలాంటి వాళ్ళు మాట్లాడడం మానేస్తాం కాబట్టి నాయిస్, వ్యూస్ వచ్చే నాయిస్ ఎక్కువగా మార్కెట్లో ఉంటుంది. సైలెన్స్ ఈజ్ మోర్ డేంజరస్. కాబట్టి ఉన్నంతలో మాట్లాడే ప్రయత్నం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.